కుకట్పల్లి రంగనాథముని చెరువు నాలాను పరిశీలించిన కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ కుకట్పల్లి నియోజకవర్గంలో చెరువులు కబ్జాకు గురై అన్యాక్రాంతమవుతున్నాయని గత పాలకుల నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం వలన బఫర్ జోన్ ఎఫ్టీఎల్లోని స్థలాలను కబ్జా చేయడం పట్ల వర్షాకాలం వచ్చినప్పుడు వరదలు రావడంతో ఇండల్లోకి నీరు చేరి ప్రజలు అష్టకష్టాలు పడతారు. ఆ సమయంలోని ప్రజలు ప్రభుత్వాన్ని నిందిస్తారు. కాబట్టి నాలాలను చెరువుల కబ్జాలు ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. కుకట్పల్లిలోని రంగనాథుని చెరువు నాలాను ఎన్విరాన్మెంట్ జీహెచ్ఎంసీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ సమక్షంలో పరిశీలించగా అక్కడ నాల యొక్క శాశ్వత ప్రవాహం నుంచి మళ్లించి కొంతమంది బడా వ్యక్తులు ఏమై స్క్వాన్ లేక బిల్డర్స్ నాలపైన శాశ్వత కట్టడాలను నిర్మించి కబ్జా చేశారని కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు. కుకట్పల్లి నియోజకవర్గంలో బాలాజీనగర్ డివిజన్ రంగనాథుని చెరువు నాలాను పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు గొట్టుపుక్కల వెంకటేశ్వరరావు, ఏ బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, బి బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు కృష్ణ, రాజ్పుట్, షేరి సతీష్ రెడ్డి, కె దినేష్ కుమార్, సాధు ప్రతాప్ రెడ్డి, రఘు, మేకల రమేష్, కుక్కల రమేష్, చోను పాషా, నయీం, అలీ, అలావుద్దీన్, కాజా, అమీర్, మహమ్మద్, మహిళా నాయకురాలు పుష్ప, రెడ్డి, రేష్మా, కృష్ణవేణి, జ్యోతి, కల్పన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలా మీదే కన్స్ట్రక్షన్ చేయడం కూడా క్లియర్గా మనం ఇప్పుడు చూడటం జరిగింది. ఇటువంటి అవకతవకలు ఉన్నాయన్నీ కూడా మేము ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. ఈ నాలాల మీద, ఈ చెరువుల మీద పూర్తిగా ఒక హై లెవెల్ కమిటీ వేయమని కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం వారిని అడగటం కూడా జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆఫీసర్స్ని ఇక్కడ డిప్యూట్ చేశారు. మొత్తం నాలాలు, చెరువులు, ఎఫ్టీఎల్ ల్యాండ్స్ ఏం జరుగుతుందో వాటి మీద పూర్తిగా డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి వారి ఆదేశాల మేరకు వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు